గణతంత్ర దినోత్సవాలకు అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబామా ప్రధాన అతిథిగా రానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా సైతం అందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత సరిహద్దు దేశాల నుంచి ఒబామా పర్యటనకు ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని భావిస్తున్న అమెరికా ఈ అంశంపైన దృష్టి సారించింది. ఒబామా పర్యటన సందర్భంగా సీమాంతర ఉగ్రవాద దాడులేవీ జరగకూడదని పాకిస్తాన్కు స్పష్టం చేసింది. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన నేపథ్యంలో భద్రతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకు సంబంధించి పగడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. గణతంత్ర వేడుకలు జరిగే రాజ్పథ్తో పాటు వీవీఐపీలు కూర్చునే ప్రాంతం చుట్టూ 7 భద్రతా వ్యవస్థను ఏర్పాటుతో పాటు కనీవిని ఎరుగని రీతిలో తగు చర్యలు తీసుకుంటున్నారు. ఒబామా పర్యటన సందర్భంగా ఢిల్లీని భద్రతాపరంగా దుర్భేద్యమైన కోటలా మార్చేందుకు చర్యలు చేపట్టారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 25నే ఒబామా భారత్ చేరుకోనున్నారు. ఈ తరుణంలోనే అమెరికాకు చెందిన రహస్య భద్రతా బృందం ఇప్పటికే భారత్ వచ్చి ఒబామా పర్యటించే ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లపై ప్రాథమిక సర్వే పూర్తి చేసి తగు చర్యలు చేపడుతోంది. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో 15,000 సీసీటీవీలతో పాటు తొలిసారి ముఖాలను పోల్చే కెమెరాల్ని వినియోగించడం, 1,00,000 మంది భద్రతా బలగాలను మోహరించడం వంటి భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. అధికారులు ఇందుకు 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా పారామిలిటరీ బలగాలకు చెందిన మరో 20,000 మందిని ఇప్పటికే దేశ రాజధానిలో మోహరించారు. అమెరికా అధ్యక్షుడు బస చేసే ఐటీసీ మౌర్య హోటల్ను బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సాధారణంగా గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చే దేశాధినేతలు రాష్ట్రపతితో పాటే విచ్చేయడం ఆనవాయితీగా ఉన్నా ఈసారి ఒబామా రాజ్పథ్కు ప్రత్యేకంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్పథ్ వద్ద జరిగే వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ పక్కనే ఒబామా ఆసీనులు కానున్నారు. ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులు వీవీఐపీలు కూర్చునే ప్రదేశం నుంచి కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో నిఘా కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఢిల్లీలో బహుళ వ్యవస్థల నియంత్రణ గదిని ఏర్పాటు చేశారు. ఈసారి వేడుకలకు అతిథుల సంఖ్యను కుదించనున్నారు. రిపబ్లిక్ వేడుకల సమయంలో ఆ ప్రాంతంలో గగన మార్గాన్ని రాడార్తో పర్యవేక్షించనున్న అధికారులు అతిథుల కోసం తూటా నిరోధక కవచాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భారత్ సరిహద్దులోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఒబామా పర్యటన సందర్భంగా ఎలాంటి సీమాంతర ఉగ్రవాద దాడులు జరగడానికి వీల్లేదని, అలాంటి చర్యలు చోటు చేసుకోకుండా చూడాలని పాకిస్తాన్కు స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా పాకిస్తాన్కు స్పష్టం చేసింది. గతంలో క్లింటన్ భారత పర్యటన సందర్భంగా 2000 సంవత్సరంలో మార్చి 20న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు 36 మంది సిక్కులను కాల్చి చంపారు. ఇలాంటి అనుభవాల కారణంగానే అమెరికా పాక్కు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ గణతంత్ర వేడుకల సందర్భంగా రాజ్పథ్ మార్గంలో ఎలాంటి విమానాలు ఎగరకుండా చూడాలన్న అగ్రరాజ్య సూచనను భారత్ ఇప్పటికే సున్నితంగా తిరస్కరించింది.